హిట్లర్ నాకు స్ఫూర్తి, హిట్లర్ నాకు ఆదర్శం, హిట్లరు అడుగుజాడలలో నేను నడుస్తున్నా అంటుంది ఎవరో తెలుసా? మన సీఎం రేవంత్ రెడ్డి గారు. మామూలుగా ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు లేకపోతే జనాలన్నా కావచ్చు, హిట్లర్తోని పోలిస్తే ఎవరు ఒప్పుకోరు. అగో నన్ను గట్ల గైనతో ఎట్లా పోలుస్తారు హిట్లర్తోని అంటారు. హిట్లర్ అనే పేరు వింటేనే ఆయన ఎంత క్రూరమైన నియంత అనేది అందరికీ తెలుసు. హిట్లర్ ఆ పేరులనే అసలు ఆ పేరు పలకడానికి ఎవరైనా రాజకీయ నాయకుడిని ఆయన పేరుతోని పోలిస్తే చాలు ఎట్లా పోలుస్తారంటారు. కానీ ఇక్కడ వేరేటోళ్ళు ఎవరు బోల్వలే, ఏ ప్రతిపక్ష నాయకుడు అనలే రేవంత్ రెడ్డి గారిని. ఏ జనమో ఓట్లేసిన జనాలు వాళ్ళని అల్లకల్లోలం చేస్తుంటే జనాలు మాట్లాడుతున్నారు చూసారు, అట్లాంటి జనాలు కూడా మాట్లాడలే. రేవంత్ గారే అనుకున్నారు ఆయనకైనా నాకు హిట్లర్ స్ఫూర్తి అంటుండు, నేను ఆయన లెక్క పాలిస్తున్నా అని చెప్పుకుంటుండు ఓపెన్గా ఒక కాన్క్లేవ్లా. మన రాష్ట్రంలో కూడా కాదు, పక్క రాష్ట్రంలో పోయి మాట్లాడి వచ్చిండు. ఇప్పుడు బెంగళూరులో ఒక కాన్క్లేవ్ జరిగితే పోయి ఆ కాన్క్లేవ్లో హిట్లర్ నాకు స్ఫూర్తి అని మాట్లాడిండు. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరు వినిపిస్తా మీకు, దాని తర్వాత మళ్ళా చెప్తా. ఇగో ఇది ఆ కాన్క్లేవ్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. హైడ్రా, ద వర్డ్ ఈజ్ హిట్లర్స్ ఫేవరెట్ వర్డ్. హైడ్రా is core team called Hydra who can assassinate anyone. So I have taken. ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన వాళ్ళందరూ నవ్వుతుర్రు, కానీ తెలంగాణ వాళ్ళు ఏడవాలి. ఇట్లాంటి సీఎం మనకున్నందుకు, ఇట్లాంటి సీఎంను ఓట్లేసి గెలిపించినందుకు తెలంగాణ జనం అందరూ ఏడుస్తున్నారు. ఈయన మాట్లాడిన మాటలు విని అందరు నవ్వుతున్నారు. చూసిరా మీరు? ఒక ముఖ్యమంత్రి హిట్లర్ అని హైడ్రా గురించి మాట్లాడుతుంటే నవ్వుతున్నారు. పక్క రాష్ట్రం పోయి నవ్వుల పాలై వచ్చిరు మన ముఖ్యమంత్రి గారు. Inspiration from Hitler, I have named as a Hydra. I have demolished like anything. You go and Google, you can see Iran, you can say Israel or anything. You can compare with those demolitions and these demolitions. ఎంత అన్యాయం తెలుసా, ఎంత దారుణంగా మాట్లాడిండంటే, ఇదే మాటలు తెలంగాణ రాష్ట్రం గురించి ఎవరన్నా మాట్లాడితే కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసు పెట్టాల్సింది ఉండే. రాష్ట్రం గురించి మా రాష్ట్రంలో జరుగుతున్న దాని గురించి మీరు అట్లా మాట్లాడతారని. ఇంకేమంటారు, హైడ్రా పేరు మాట్లాడింది కాక మీరు అసలు వేరే దేశాలలో జరుగుతున్న డిమాలిషన్స్ చూడుర్రి, వీటిని కంపేర్ చేసుకోర్రి, అంతకంటే దారుణంగా కూల్చుతున్నా అంటుండు. ఇప్పుడు రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి గదే కదా జరిగింది. ఏం చేస్తున్నారు, మొత్తం కూల్చుతున్నారు, హైడ్రా పేరు మీద కూల్చుతున్నారు. ఏమంటారు, ఏదో గొప్ప చేస్తున్నట్టు, ఇంకేదో మేము గొప్ప చేసినాము, అసలు ఎవ్వరు చెయ్యండి చరిత్రలో ప్రపంచంలో ఎవ్వరు చెయ్యని లెక్క నేను కూల్చివేతలు చేస్తున్నా అని చెప్తున్నారు. యు నేమ్ ఇట్, ఎక్కడికన్నా పోరు, గూగుల్ చెయ్యర్రి ఎట్లా జరుగుతున్నాయి మా దగ్గర కూల్చివేతలు అని. ఎంత నవ్వుకుంటా ఎంత ఆరాంగా అంటే చెప్తున్న దాంట్లో కూడా కనీసం ఆయన మాటలల్లో కానీ దేంట్లో కొంచెమన్నా బాధ కూడా కనిపిస్తలేదు. ఇప్పుడు హైడ్రా పేరు మీద మొత్తం ఇండ్లన్నీ గూలగొడితే జనాలు రోడ్ల మీదకి వచ్చి ఎట్లా ఏడుస్తున్నారు చూసినాం కదా మనం. ఒక చిన్న పిల్లగండ్లు మనందరికీ గుర్తుండి ఉంటుంది, సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది ఆ వీడియో. అప్పుడు వాళ్ళ ఇల్లు కూలిస్తే చిన్న చిన్న బండరాళ్ళు, ఆ కూల్చిన తర్వాత ఉండే బండరాళ్ళు ఉంటాయి చూసిరా, ఆ రాళ్ళని పెట్టి ఇల్లు కట్టుకుంటున్న లెక్క ఇట్లా బండలు ఒక్కొక్క బండ నిల్చోబెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుసు, ఇల్లు అంటే ఏదో 4 గోడలు బండరాళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళ ఒక జీవిత కాలం పడ్డ కష్టం అది ఇల్లు. హైడ్రా పేరు మీద పొద్దుగాల 6 గంటలకి బుల్డోజర్లను దించి ఆదివారాలు ఎవ్వరు లేనప్పుడు బుల్డోజర్లను పెట్టి బుల్డోజర్లతోని మొత్తం కొట్టి పడేసిర్రు ఎక్కడికక్కడ. ఈయనకు ఒక 4 గోడల లెక్క కనిపించవచ్చు, కానీ తెలంగాణ ఆ ఇండ్లు ఎవరైతే కోల్పోయారో వాళ్ళు జీవితకాలం కష్టపడి సంపాదించుకుంది. ఒక ఇల్లు కట్టుకోవడం అనేది జనాలకి, ఒక మధ్యతరగతి జనాలకి జీవితకాలం ఆశ. అది 4 గోడలు కాదు. దాన్ని చాలా గొప్పగా, అంటే హిట్లర్ కూడా పాలించినప్పుడు చెప్పుకుంటారు చూసిరా, హిట్లర్ కూడా నా అంత గొప్పగా ఎవరు పాలించలే, నా అంత నియంత లెక్క అన్న లెక్క గొప్పగా అనుకొని ఉంటాడు చూసిరా. అట్లా హిట్లర్ లెక్క, హిట్లర్ ఇన్స్పిరేషన్తో నేను తెలంగాణ జనం మొత్తంని బుల్డోజ్ చేస్తున్నా అని చెప్పుకున్నాడు. క్రూరమైన నియంత గుర్తొస్తాడు మనకి. హిట్లర్ గుర్తొస్తే హిట్లర్ పేరు దేనికోసం పలుకుతారు, అయినంత నియంత ఎవరు లేరు అని. ఎవరన్నా ఇప్పుడు ఏదన్నా రాష్ట్రంలో ఏమన్నా జరిగితే ఎవరన్నా పాలకులు అట్లుంటే కనుక హిట్లర్తో పోలుస్తారు ప్రతిపక్షాలు ఇంకొకరు. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా బోల్వలే, ఆయనంతటా ఆయనే పోల్చుకున్నాడు. మరి ఆయనకి అర్థం తెలిసి పోల్చుకున్నాడా తెలియక పోల్చుకున్నాడా తెలియదు, కానీ జనాలు అనుకుంటున్నారు. జనాలు అనలేదు కానీ ఆయనకైనా అనుకున్నాడు. అంటే మీరు కూడా రేపటి నుంచి అనుర్రి హిట్లర్ అన్నా ఏం కాదు, ఆయనే అనుకున్నాడు కదా. మరి వేరేటోళ్ళు అంటే ఎట్లా తప్పవుతుంది, ఆయనంతటా ఆయన అనుకున్నాడు కదా. అదేమన్నా పెద్ద కిరీటం అనుకున్నట్టున్నారు హిట్లర్ అనే పేరుని తీసుకుంటే. ఇప్పుడు యు నేమ్ ఇట్, మేము మొత్తం డిమాలిషన్స్ చేస్తున్నా అన్నారు కదా. ఎక్కడ చేసిర్రు హైడ్రా, ఎవరిది చేసిర్రు?
ఇదే మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఈయన అన్న ఇల్లు హైడ్రా కూల్చేయాల్సినటువంటి దాంట్లో ఉన్నది, మరి అది ఎందుకు కూల్వలే? ఈయన సొంత అన్న ఇల్లు తిరుపతి రెడ్డి, మేము చేసిన మా వీడియో, ఆయనకేమో టైం ఇస్తారు, కోర్టుకు పోయి నోటీసులు తెచ్చుకునే టైం ఇస్తారు, నేను మొత్తం అందరిది కూల్చేసిన అని చెప్తారు కదా, మరి చెప్పాల్సింది అక్కడ నేను పేదోళ్ళ ఇండ్లు కూలుస్తున్నా, నా సొంత అన్న ఇల్లు హైడ్రాలో ఉంటే దానికి మాత్రం నేను పర్మిషన్ ఇచ్చిన, దాన్ని మాత్రం కూలనీయకుండా జాగ్రత్తగా కాపాడినా అని చెప్పాల్సింది కదా మీరు రేవంత్ రెడ్డి గారు. మీరు చాలా గొప్పగా నేను వేరేటోళ్ళ ఇండ్లు కూల్చినాము, మొత్తం పేదోళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చినాము, ఇదే మా పాలన ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా. మీ కూల్చివేతల పాలనని హైడ్రాని తీసుకొని వచ్చి మేము చాలా గొప్పగా చేసినామని చాలా గొప్పగా అట్లా దీంట్లో ఆయన చెప్తున్న బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన చెప్తున్న విధానం కానీ చూడరు ఒకసారి, కిందున్నోళ్ళు నవ్వుతున్నారు. తెలంగాణ పరువు తీసిన లెక్క, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాటలని నవ్వుతున్నారు, నవ్వుల పాలు చేసిండు తెలంగాణని. మీకు ఓట్లేసినందుకు ఎట్లాగో జనం ఏడుస్తున్నారు, అక్కడ తెలంగాణని నవ్వుల పాలు చేసిరు. కూల్చివేతలు గొప్పనా? ఎవరైనా ఏ ప్రభుత్వాలైనా నిర్మించడాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు చూడుర్రి, పలానా దేశం కంటే గొప్పగా మేము నిర్మించినామని చెప్పుకున్నాడు గొప్ప ముఖ్యమంత్రి గారు. యు నేమ్ ఇట్, మీరు ఏ దేశంనన్నా తీసుకోరి, అగో వాళ్ళకంటే గొప్పగా నేను పాలిస్తున్నా అని చెప్పుకున్నాడు గొప్ప అవుతుంది. అగో వాళ్ళకంటే గొప్పగా మేము మా సిటీని డెవలప్ చేసినాం నిర్మించినామని చెప్పుకున్నాడు గొప్ప అవుతుంది, కానీ కూల్చినామని చెప్పుడు గొప్ప కాదు. అసలు తెలిసి చేస్తుర్రా మీరు, తెలియక చేస్తుర్రా, లేకపోతే ఎంత నెగటివ్గా మాట్లాడితే నాకు అంత పేరు వస్తుంది అనుకుంటుర్రా, ఏమనుకుంటుర్రో తెలుస్తలేదు. కానీ మీరు హిట్లర్ని కాదు స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. మీరు ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా ప్రభుత్వాలు మీకు మీ ప్రభుత్వాలకి మీ పాలనకి మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటుర్రు అంటే ఎవరన్నా ఏం చెప్తారంటే నేను పలానా అంబేద్కర్ స్ఫూర్తితో పాలిస్తున్నాను, లేకపోతే పలానా గాంధీ మార్గంలో నేను పాలిస్తున్నా, గాంధీ చూపిన మార్గంలో మేము నడుస్తున్నాం, మా రాష్ట్రాన్ని అట్లా నిర్మించుకుంటున్నాం, అంబేద్కర్ స్ఫూర్తితోని పనిచేస్తున్నాం, ఇక గిట్లా చెప్తారు, గిది చెప్తారు, గిట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. తెలంగాణ సమాజం గది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సరే కాదు అంటే తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి జయశంకర్ సార్ స్ఫూర్తితోనో, లేకపోతే మీకు ఇష్టమైనటువంటి నాయకులు ఎవరన్నా ఉంటారు చూసిరా, గాళ్ళ స్ఫూర్తితోనో పాలిస్తున్నాము అంటే మంచిగా ఉంటుండే. కానీ తెలంగాణని హిట్లర్ స్ఫూర్తితోని పాలిస్తున్నారా మీరు? హిట్లర్ మీకు మార్గదర్శ అంటే జనాలకి ఇన్ని రోజులు ఒక కొంత ఏంటిదో ఏందో అనే ఒక కన్ఫ్యూజన్ ఉండే, కానీ ఈ మీటింగ్తోని ఫుల్ క్లారిటీ వచ్చింది, జనాలకి ఫుల్ క్లారిటీ వచ్చింది. అంటే హిట్లర్ ఎంత నియంత లెక్క పాలించిండో, ఎంత జనాలను గోసబెట్టుకున్నాడో, ఇగో నేను గంత మిమ్మల్ని గోసబెట్టుకోదలుచుకున్నా, గంత ఏడిపియదలుచుకున్నా తెలంగాణ జనాలని అనే క్లారిటీని బెంగళూరులో ఇచ్చిండు ఆయన. చాలా క్లారిటీని ఏంది అంటే నేను హిట్లర్ ఎట్లయితే పాలించిండో, ఎట్లా నియంత లెక్క ఎట్లా అందరి ఉసురు పోసుకున్నారో అగో అట్లా నేను చేయదలుచుకున్నా, నా పాలన అట్లా ఉండబోతోంది. మీకు ఇంకా అర్థం కానట్టుంది, 2.5 ఏళ్ళు పాలించినా కూడా మీకు అర్థం కాలే నా పాలన ఎట్లుందో, నా పాలన హిట్లర్ పాలన, 2.5 ఏళ్ళు గట్లనే పాలించినా ఇంకా 2.5 ఏళ్ళు కూడా గట్లనే పాలిస్తా అని ఓపెన్గా ఒక బహిరంగ వేదిక మీద పక్క రాష్ట్రంలో మాట్లాడొచ్చిరు రేవంత్ రెడ్డి గారు. డిసైడ్ చేసుకోవాల్సింది మనమే, డిసైడ్ చేసుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. ఇవాళ హిట్లర్ పాలన కావాలా, హిట్లర్ లెక్క నేను పాలిస్తా, నాకు స్ఫూర్తి అయినా అని చాలా క్లారిటీగా ఆయన ముసుగులన్నీ తీసేసుకొని క్లారిటీగా చెప్తున్నాడు. ఇప్పటి వరకు ఒక ముసుగు ఉందేమో అని అనుకున్నారు, కానీ ఆ ముసుగు కూడా పోయింది మొన్న బెంగళూరులో. నేను హిట్లర్ స్ఫూర్తితోని నేను హైడ్రా తీసుకొచ్చిన, హిట్లర్ స్ఫూర్తితోని నా పాలన సాగుతుంది అని ఆయన చెప్తున్నారు. తేల్చుకోవాల్సింది తెలంగాణ జనమే, తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే. హిట్లర్ పాలనని కావాలనుకుంటామా, మనం ఇట్లనే ఉండాలనుకుంటామా, ఎట్లా ఉండాలనుకుంటాం తెలంగాణ అని ఇంకా తేల్చుకోవాల్సింది ప్రజలే, మనమే తేల్చుకోవాలి.